ప్రేక్షకులకు నమస్కారం. వర్షపు నీటితో చేయబోయే మరొక చక్కటి పరిహారం నేను ఇక్కడ తెలియజేస్తానండి. ఏంటంటే ఎవరైతే చేస్తున్న వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అందరం కూడా ఏమనుకుంటాం, నిత్యం ఎదగాలి అని చెప్పి అనుకుంటాం. ముఖ్యంగా ఇన్కమ్ బాగా పెరగాలని చెప్పి కోరుకుంటాం. అంటే ఆదాయం పెరగాలని చెప్పి కోరుకుంటాం కదా! ఈ విధంగా కష్టపడి పని చేసినప్పటికి కూడా ఆదాయం పెరగడం లేదు అని చెప్పేవారు కొంతమంది అయితే, కొంతమంది మాకు తెలివితేటలు బాగున్నాయండి, కానీ మంచి అవకాశాలే రావడం లేదు అంటారు. ఏ వృత్తిలో ఉన్నవారైనా కూడా కావచ్చు, ఏ వ్యాపారంలో ఉన్నవారైనా కూడా కావచ్చు అండి. తెలివితేటలు ఉంది, కానీ వాళ్ళకి అవకాశాలు లభించదు ప్రయత్నం చేసిన. ఈ విధంగా ప్రధానంగా ఆదాయం పెరగడానికి, అదేవిధంగా నూతన అవకాశాలు రాక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి నూతన అవకాశాలు రావడానికి ఏం చేయాలనే విషయానికి వస్తే, ప్రస్తుతం మనం వానాకాలంలో ఉంటున్నాం కదండి. ఈ వర్షాకాలానికి సంబంధించిన పరిహారం ఇవి తక్కువ ఖర్చు, కాకపోతే కాస్త ఓపికగా చేసే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో ఒక మట్టి పాత్రను కానీ, మట్టి కుండను కానీ తీసుకుని వచ్చి దాన్ని ఆ వర్షపు నీరు పడేలా అందులో మనం ఏర్పాటు చేసుకోవాలండి. ఆ విధంగా మట్టి కుండలో వర్షపు నీటిని మనం సేకరించి పెట్టుకొని, తర్వాత ఏం చేయాలి? ఆ నీరు ఏదైతే ఉందో చిన్న మట్టి పాత్ర కానీ ఏదైనా పర్లేదండి, చిన్న మట్టి పాత్ర కానీ చిన్న మట్టి కుండ అంటామే, అటువంటి దాన్ని తీసుకొని మన ఇంటి ఈశాన్య భాగంలో లేదా ఇంటి ఉత్తర భాగంలో లేదా ఉత్తర వాయువ్య భాగంలో వాస్తుశాస్త్రరీత్యా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ నీరు నింపినటువంటి మట్టి పాత్ర ఉంది కదా, దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి? మొట్టమొదటిగా మన ఇంటికి ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు అండి, లేదా ఉత్తర భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఉత్తర వాయువ్య భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మట్టి నీరు నింపిన మట్టి కుండ ఏదైతే ఉందో, మట్టి పాత్ర ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఈ విధంగా నిల్వ చేసే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ ఉండి మళ్ళీ ఒక 3 మాసాలకో 4 మాసాలకో ఎప్పుడైనా మళ్ళీ వర్షం పడుతుంది కదా, మళ్ళీ ఈ నీరుని ఇంట్లో చిలకరించే ప్రయత్నం చేయాలి. తర్వాత మళ్ళీ కొత్తగా వర్షపు నీటిని సేకరించి మనం ఇందాక చెప్పిన విధంగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో చాలా సింపుల్ పరిహారం అండి. తప్పకుండా కూడా ఆదాయ మార్గాలు మెరుగుపడడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా తేలికగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మంచి ఆపర్చునిటీస్ ఏది రావట్లేదండి, చేస్తున్న వృత్తిలో ఉద్యోగంలో నాకు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా నేను ఎదగలేకపోతున్నాను అని చెప్పిన ఎవరికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలాగో వానాకాలంలో ఉంటున్నాం కాబట్టి ఈ పరిహారాన్ని అందరూ కూడా వీలైనంత వరకు ఇంట్లో చేసే ప్రయత్నం చేయడం వాస్తుశాస్త్రరీత్యా చాలా మంచిదని చెప్పవచ్చు.